హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను డైటీషియన్ నవ్య మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఒక కొత్త హెల్తీ టిప్తో డైట్ ప్లాన్తో వచ్చాను. అదేంటంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఎలా అవుతుందని కొంతమందికి డౌట్స్ ఉండే ఉంటాయి. అసలు హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అంటే మనం చూసుకునే కొన్ని విషయాల్లో అదేంటంటే థైరాయిడ్ ఒకటి, మెడిసిన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల, క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ చేయించుకున్నప్పుడు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అలాగే మన స్కాల్ప్ మీద ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇలా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. అలాగే లాక్టేటింగ్ మదర్స్లో, ప్రెగ్నెన్సీ లేడీస్లో మనం చూస్తూనే ఉంటాం తరచుగా ఈ హెయిర్ ఫాల్ అనేది. అసలు హెయిర్ ఫాల్ పోవాలి, హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్ వచ్చే ఉండేది. అయితే ఏం ఫుడ్ తీసుకోవాలంటే ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్, అలాగే నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువ తీసుకోవాలి. నట్స్ అండ్ సీడ్స్ ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ మీద, అంటే ప్లాంట్ ద్వారా వచ్చింది కాబట్టి సీడ్స్ అనేవి ఆరోగ్యానికి మంచిది, హెయిర్ గ్రోత్ని ఎక్కువ ఇస్తూ ఉండిద్ది. అయితే క్యారెట్ తీసుకోవడం, ఆల్మండ్స్ తీసుకోవడం, సియా సీడ్స్ తీసుకోవడం, ఫ్లాక్ సీడ్స్ తీసుకోవడం, ఎగ్ తీసుకోవడం, చికెన్ తీసుకోవడం, యోగర్ట్ తీసుకోవడం, ఇలా లీఫీ వెజిటేబుల్స్, అలాగే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే మంచిగా హెయిర్ గ్రోత్ అనేది జరిగింది. సిట్రస్లో కూడా గ్రేప్స్, బ్లూబెర్రీస్, ఆరెంజ్ బెర్రీస్, ఇవాళ బెర్రీస్ ఉంటాయి కదా, ఆ బెర్రీస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉండేది. మరి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే చాలామంది వెజ్ని ప్రిఫర్ చేయకుండా ఎక్కువ నాన్ వెజ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ రోజువారీ జీవితంలో వెజ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం, లేకపోతే వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని సలాడ్లా తీసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండేది. తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుండేది. ప్రోటీన్ ఎక్కువ ప్లాంట్ బేస్డ్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేది. చాలామంది అనుకుంటారు నాన్ వెజ్లో ఎక్కువగా ప్రోటీన్ ఉండేది చికెన్, మటన్, కానీ ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో కూడా ప్రోటీన్ అనేది ఉంది. ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడానికి, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకోవడానికి మీ రోజువారీ జీవితంలో ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉంటారు, మీకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.